Virtual University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajamundry, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. లక్షకి 2 లక్షలు ఇస్తాం, ఒకటికి 2 ఇస్తామని చెప్పి అధిక వడ్డీల పేరుతో బడా సంస్థలు కుచ్చుటూపి పెట్టినటువంటి సంస్థలు విన్నాం. అయితే తాజాగా అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి శ్రేయాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ సంస్థ అనేటువంటి సంస్థ 70 కోట్లకు కుచ్చుటూపి పెట్టింది కర్నూలు జిల్లాలో. అయితే దీనిపైన కేసు నమోదు చేసింది సిఐడి. మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, బాధితులు ఉన్నారు. ఆఫర్ పెట్టి లాస్ట్ 15,000 వరకు అన్నాడు లాస్ట్. అప్పుడు ఇవన్నీ 3 లక్షలు 7 లక్షలు వేసినాను. 15,000 ఆఫర్ ఉన్నప్పుడు ఇంకా 3 నెలలు పడినాయి, ఇంకా పడలేదు. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కడుతున్నారు? మేము కట్టబట్టి ఫస్ట్ ఒక 5 లక్షలు కట్టినాము, వచ్చినాయి. మళ్ళీ వస్తున్నాయి కదా అని ఒక 7 లక్షలు వేసినాము. అంటే 5 లక్షలు కడితే 5 లక్షలు ఎన్నికి వచ్చాయా? అప్పుడు వచ్చినాయి, కొన్ని వచ్చిలేవు. దాని రేటు కూడా 1,00,000 వచ్చిలేవు. ఏమో మళ్ళీ వస్తాయి కదా అని వేసినాము. ఎంత వేసారు? 7 లక్షలు. ఏమంటున్నారు ఇప్పుడు? ఏజెంట్లు అడిగితే వస్తాయి అంటున్నాను. అంటే మామూలుగా మీరు కట్టేటువంటి డబ్బుకి అధికంగా ఇస్తారంటే ఎలా నమ్మారు మీరు? నమ్మినాము. వస్తుంటే నెలకు పడుతుంటే అట నెలకి పంపిస్తున్నాడు కదా, చూసి అట వచ్చా. 3 నెలలు వచ్చినాయి 7 లక్షలు కూడా, ఇంకా రాలే. అంటే మీకు ఎప్పటి నుంచి మళ్ళీ అది ఈ అధిక వడ్డీ రావడం లేదు? మార్చి నుంచి చూడు. పోయిన మార్చి ఇంకా రాలే. 3 మాటలు 3 కంతులు పడినాయి. లేదంటే ఇంకా రాలే. అడిగితే ఏమన్నారు? వస్తున్నాయి అని అన్నారు. మొన్న పోయిన నెల మార్చికే స్టార్ట్ చేస్తామన్నారు, రాలే. మార్చి వెళ్ళిపోయా. కొన్ని ఏజెంట్లు ఏమంటున్నారు? ఏజెంట్లు వస్తాయి అంటున్నారు. వస్తాయి, బంగారు లేకపోరి, ఎండి లేకపోరి అంటున్నారు. నువ్వు మామూలుగా నమ్మి నీ కొడుక్కో లేకపోతే మనవడుకో 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తావు కదా, 7 లక్షలు ఎట్లా కట్టావు? వస్తున్నాయి కదా అని కట్టాం సార్. మరి తినక సంపాదించిన డబ్బు ఇప్పుడు శ్రేయాన్ సంస్థ మోసం చేసింది, ఏంటి పరిస్థితి? అదే ఆలోచన చేస్తే నాకు ఆలోచన చేస్తే నాకు ఏరేది హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి చూపించుకుంటూ 1 లక్ష రూపాయలు పోగొట్టుకుంటాయి దాంట్లో. అంటే అది డబ్బులు పోగొట్టుకుంది కాక మళ్ళీ హార్ట్ అటాక్ ఒకటి. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీ కుటుంబ సభ్యులు? మా కుటుంబ సభ్యులు వేస్తేవి ఇంట్లో కొడుకులు పెట్టడం లే, ఇంట్లో నుంచి బాగుంటున్నారు. కనీసం కొడుకులు కనీసం అన్నమండ పెడుతున్నారు. ఇంకా 2 నెలలు పెట్టరు. ఇంకా నొప్పులు వచ్చినాయి, ఇక హార్ట్ ప్రాబ్లం ఒకటి. పెడితే 7 పెడతారు. ఇంకా లేకుంటే ఏ వలన బతకాలో మేము ఏం లేను. ఒకవేళ ఈ డబ్బులు రాకపోతే ఏంటి పరిస్థితి? పరిస్థితి లేదు, ఇంకా బయట దుబ్బేస్తారు. అధిక వడ్డీ పేరుతో మేము వస్తుందని నమ్మి కట్టాము, అయితే మోసపోయామని చెప్తున్నాం. మనతో మాట మరికొంత బాధితున్నారు. చెప్పండి పెద్ద, మీరెంత కట్టారు? నేను 9 లక్షలు వేసిన. 9 లక్షలు వేసిన. 4 లక్షలది 3 లక్షలు వచ్చింది. ఒక 5 లక్షలది 3 నెలలు పడింది. మార్చి నుండి మార్చి వరకు వల్లేంగా. కొన్ని అడిగారా డబ్బులు ఎందుకు రావడం లేదు, వడ్డీ ఎందుకు ఇవ్వడం లేదు? అడిగినాం. అడిగితే ఏమన్నాడు, ఈ నెల వస్తాయి, ఆ నెల వస్తాయి, ఇది 3 నెలలకు వస్తాయి, 2 నెలలకు వస్తాయని చెప్తూనే ఉన్నారు వాళ్ళు. చెప్పినా కూడా ఆయన పోయేస్తున్నాడు లగ్నాకి, ఆయన కాడికి. ఆయన పోయించినప్పుడు ఆయన చెప్తాడు 3 నెలలు, 2 నెలలు, 3 నెలలు చెప్తాడు. అంటే లక్నోలో ఏముంది? లగ్నంలో కంపెనీ ఉందంటబ్బా, కంపెనీ. అది మనకైతే తెలియదు, మనం చూసలేము. మనకు బాండి లేదు, ఏం లేదు, గుడ్డి తూకే మా ఊరిని నమ్మేసినాం. అంటే మనం ఏదన్నా ఒక 100 రూపాయలు 200 ఇస్తానో లేకపోతే 1000 రూపాయలు ఇస్తానో కాగితం రాపించుకోవాలి, కంపల్సరీ ఉండాలని చెప్తాం కదా, ఏదైనా ఆధారం ఉండాలంటే. ఇన్ని లక్షలు కట్టారు, ఎట్లా కట్టగా గుడ్డిగా? ఏమో నువ్వు వేసినాడు, నేను ఇంకో ఆయన వేసినాడు, ఇంకో ఆయనకు 10 లక్షలు వచ్చా, ఇంకో ఆయనకి 20 లక్షలు వచ్చా, ఆయన కారు వచ్చా, ఆయన బుల్లెట్ వచ్చా అంటున్నారు. అట్లా చేసినారు. మీకు బుల్లెట్ వస్తుందని కట్టారా? మేము మాకు కూడా నెలకు పడతామని ఆశ పెరిగింది. వాడు 5 ఏళ్ళు పెట్టి కంపెనీ 5 ఏళ్ళ వరకు ఉంది. 6వ సంవత్సరం పడితే పుట్టుకుని బంద్ చేశాను. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లక్నోలో కంపెనీ ఉంది అంటున్నారు, కానీ కర్నూలులో కానీ ఇక్కడ ఏమైనా ఉందా దానికి సంబంధించి? కర్నూలులో షాపులు అది ఒకటి ఇట్లా షాపు తెచ్చారు, ఒకటి ఆడ పెట్టుకున్నారు అంత ల్యాప్టాప్ అన్నీ. ఆడపోతే మన డబ్బులు మనది
తీసుకొని వాళ్ళు బ్యాంకులు వేసి మనకి ఉన్నట్ట ఆధార్ కార్డు పాన్ కార్డు అవి తీసుకొని కొట్టి పంపిస్తారు అక్కడ. అంటే అక్కడ ఉన్నది షాపా ఆఫీసా? ఆఫీస్ లెక్కనే ఇట్లా షాపుల్లో చిన్నగా ఆఫీస్. ఇప్పుడు ఇడ్లీ హోటల్ కాడ పెట్టినారు ఇప్పుడు ఆడ తీసేసి. ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ ఇట్లా షాపులో ఆఫీస్ ఉంటుందని నమ్మారా మీరు? మేము ఊరని నమ్మినాము, కంపెనీ మాకేం తెలియదు అది. మేము చదువు రాదు, గుడి గుర్తు పోయినాము చేసినాము, వస్తున్నాయి బ్యాంకులు తెచ్చుకుంటున్నాం పోతున్నాం. అడిగినా మళ్ళీ బంగారు కూడా పెట్టినాము, చేనులు కూడా పెడుతున్నారు కొంతమంది. ఇంకా బంగారు పోయినాడు బంగారు బ్యాంకులో ఉంది అని అంటున్నాడు. ఇంకా నాకు కూడా ఇది వచ్చింది, ఇది పచ్చవాయ వచ్చింది ఎదారు ఎక్కువ చేసి. నేను గోగ వేసి సూదులు వేపించుకొట్టుకున్నాం 3 మాటలు. అదే ఇంకా ఎదారుతో ఎక్కువ. ఎంతమంది కట్టింటారు మొత్తం ఈ ఊర్లో? మీ ఊరు మా ఊర్లో దాదాపు అంటే ఒక 1000 మంది పైన కట్టింటారు. ఎన్ని లక్షలు కట్టింటారు? మా 60 కోట్లు ఉంటాయి. మా ఊరు 60 కోట్లు వచ్చేదే ఉంటుంది. ఇంకా ఓన్లీ తడకనపల్లి గ్రామంలోనే 60 కోట్ల? 60 కోట్లు. ₹1 కాదు, ₹2 కాదు. పెద్ద మీరు ఎంత కట్టారు? ఆయనతోనే ఎంత కట్టారు మీరు? 9 లక్షలు కట్టినా. ఎలా కట్టారు? ఎట్లా కట్టినామంటే ఇదో ఇట్లా తిండి పెట్టినారు, ఇక్కడ వడ్డీ ఆదాయం చూపించినారు. అట్లా చూపించినందుకు కట్టినాము, అట్లా మోసపోయినాం, దాని వలన మోసపోయినాం. ఓకే, మొత్తం 9 లక్షలు కట్టారా? 9 లక్షల్లో ఫస్ట్ 4 లక్షలు 12 నెలలు పడినాయి, అవి వడ్డీ అసలు వచ్చినాయి. మళ్ళా 12 నెలలు అయిపోతేనే 18 నెలలు విలువ, 18 నెలలు పడతాయని చెప్పినారు. లక్షకి 1,80,000 పడతాయి అన్నారు. 80,000 వడ్డీ తినిపిస్తామన్నారు. ఇక్కడ వడ్డీకి ఆశ పడినాము, ఇక్కడ తిండికి ఆశ పడినాము. ఎలా నమ్మారు మరి ఇట్లా మీరు? ఆ తిండి కొరకి ఆశ పడినాము, వడ్డీకి ఆశ పడినాము. అదే నమ్మకం. ఈ కుక్కలకి చికెన్ వారేస్తే వాసన పట్టుకొని పోయినట్ట, నీసుకు వాసన పట్టుకొని పోయినట్ట. పుట్టలు పోసినాము, పాము మింగేసింది. ఆ పామును మరి ఏం చేయాలి? ఏం చేయాలి? దొరికితే చంపాలా. దొరుకుతుందా? నమ్మకం ఉందా? నమ్మకము లేదు, సంవత్సరమే నమ్మకం. అంటే 1 నెల 2 నెలలు అయితే నమ్మకం ఉంటుంది. సంవత్సరం నుంచి జోకొడుతూనే ఉండరు, నిద్రపోయిన కదా జోకొట్టినట్ట. ఇంకా ఏం నమ్మకము, ఆశ ఇడిచిపెట్టినాము. మీరు మోసపోయామని ఎప్పుడు తెలుసుకున్నారు? మీరు పోయిన సంవత్సరం నుంచి ఈ నెల పడతాయి, ఆపేసిన నాళ్ళ నుంచి వడ్డేసి ఇస్తాము అని చెప్పుకుంటూనే వస్తున్నారు. ఎవరు చెప్పారు అట్లా? ఏజెంట్లు, మా ఏజెంట్లు, మాకు డబ్బులు వేపించుకునే ఏజెంట్లు. పోనీ ఈ శ్రేయాన్ కంపెనీ అనేటువంటి సంస్థ మీరు చూసారా? పోనీ ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఆఫీస్కు మేము పోయినది లేదు, చూసినది లేదు. తిండికి వడ్డీకి చూసినాం కానీ ఆఫీసు ఇంకా ఈ ఏజెంట్లే మాకు నమ్మకం. ఉండూరు మంచిని నమ్మి వేసినాం అంతే. ఎవరో సినిమా హీరోలు వచ్చారంటే ప్రచారానికి, నిజమేనది? నిజమే. ఎవరది? సుమన్ వచ్చినాడు, ఒక 1,000-1,500 మంది పోయింటారు. ఏం జరిగింది ఆ రోజు? ఏం చెప్పారు సుమన్? సుమన్ యాదవ్ డ్యాన్స్ ప్రోగ్రామాలు అవి ఇవి పెట్టి ఇంకా అన్నీ అయిపోయినాక ఇంకా తిండి పెట్టి పంపించారు. బుట్టలు పడిపోయారు. బుట్టలు పడిపోయినాం. చేపల అవ్వల వేసినట్ట నీళ్ళలో చేపల అవ్వల వేస్తే ఎన్ని చేపలు పడేది తెలియదు, ఎన్ని చేపలు జారిపోయేది తెలియదు. అట్టా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలని ఇంకా ఎవరు నిరూపించుతారో ఎంకతనం. మరి మీ డబ్బు తిరిగి వస్తుందని నమ్మకం ఉందా మీకు? నమ్మకం అయితే లేదు. ఇంకా సంవత్సరం అవుతుంది చూడబా, పోయిన సంవత్సరం నుంచి సంవత్సరం అయిపోయా, ఇంకా ఏం నమ్మకం ఉంటుంది? ఇలాంటి ఆర్థిక మోసాలు చేసే వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళ ఇది ప్రభుత్వం పట్టుకొని చేయాలో, మళ్ళీ ఆ దేవుడు కాపాడుతాడో. మాకు ప్రజల్ని కస్టమర్లని కష్టం చేసుకొని బతుకుతున్నాం. అంటే గతంలో కూడా అగ్రిగోల్డ్ లాంటి సంస్థ మోసం చేశాయి కదా, మరి ఇలా మోసం చేస్తున్నారని తెలిసి కూడా ఎలా కట్టారు మీరు? మేము అగ్రగోల్డ్ సుఖం పోలే, ఆ ఫోన్ వాళ్ళము వల్ల ఈ దీనిలో పన్నాం. అట్లా అంటే ఎక్కువ వడ్డీ ఇస్తారని నమ్మే మీరు పోయినాం. దానివల్ల ఆ యాస నుంచి పోయినాం. మొత్తంగా చూసుకుంటే అధిక వడ్డీ పేరుతో మేము నమ్మి మోసపోయాము. కొన్ని రోజులు మాత్రమే వడ్డీ ఇచ్చారు, తర్వాత 1 సంవత్సర కాలం నుంచి ఇవ్వకుండా ఎగరేస్తూ ఉండడంతో నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చి అడిగితే, నిగ్గదీసి అడిగిన రోజున అధికంగా మీరు కట్టినటువంటి డబ్బుకి వడ్డీతో సహా చెల్లిస్తామనేసి మాయమాటలు చెప్తూ వచ్చారు. తీరా చూస్తే బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితి ఉంది. పోనీ ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరేటువంటి పరిస్థితి ఉంది. RTV ఒకటే కోరుతుంది,
ఎవరైనా సరే ఒక అధిక వడ్డీలు ఇస్తామని లేకపోతే 1,00,000 2,00,000 ఇస్తామని చెప్పి ఈ చైన్ సిస్టంలో కట్టేటువంటి ఆర్థిక మోసగాలను మాత్రం నమ్మొద్దండి. అలాంటి వారి ఉచ్చులో పడకండి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.